ఈరోజు దేవుని వాగ్దానం 2 పేతురు 3:9 కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడుగాని ఎవడునూ నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారుమనస్సు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. మీ ప్రార్థనలకు సమాధానం రాలేదని దేవుడు మిమ్మల్ని మరిచిపోయాడని నిరుత్సాహపడుతున్నారా? మీ జీవితంలో అనుకున్నవి జరగడం ఆలస్యమవుతోందని వేదన చెందుతున్నారా? ఆగండి, ఒక్క నిమిషం ఈ వాగ్దానాన్ని ఆలోచించండి. దేవుని నిఘంటువులో ఆలస్యం అనే మాట లేదు. ఆయనది ఆలస్యం కాదు, అది ఆయన పరిపూర్ణమైన దీర్ఘశాంతము. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఎవరూ నశించిపోకూడదని, ప్రతి ఒక్కరూ మారాలని, ప్రతి ఒక్కరూ ఆయన ఆశీర్వాదాలను పొందాలని ఆయన కోరుకుంటున్నాడు. మీరు అనుకున్న దానికంటే గొప్పదైన, మెరుగైన ప్రణాళికను దేవుడు మీకోసం సిద్ధం చేస్తున్నాడు. ఈ వేచి ఉండే సమయం, వెయిట్ టైం వృధా కాదు. ఇది మీ విశ్వాసాన్ని పరీక్షించడానికి, బలపరచడానికి దేవుడిస్తున్న అవకాశం. మిమ్మల్ని మీరు సరిదిద్దుకోవడానికి, ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఒక గొప్ప అవకాశం. దేవుని చిత్తాన్ని మరింత స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ఒక సమయం.